చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి మీద విషం కక్కుతూ వ్రాసిన సాక్షి జర్నలిస్ట్కి, అచ్చేయడానికి అనుమతించిన ఎడిటర్కి మీరు ప్రచురించిన కథనానికి సంబంధించి కొన్ని విషయాలు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. హెడ్డింగ్ నుంచే తప్పు ప్రారంభమైంది. ఎందుకంటే అమరావతికి రైతులు ఇచ్చిన భూములే అసలైన పెట్టుబడి. ఆ భూముల ఆధారంగా రూపొందించిన ఒప్పందాలు, ప్రణాళికలే ఆ ప్రాజెక్టుకు గ్యారంటీగా మారాయి. వరల్డ్ బ్యాంక్ నుంచి హడ్కో వరకు భూములపై నమ్మకంతోనే రుణాలు మంజూరు చేశాయి. వాటిని ఖజానా డబ్బులుగా ప్రస్తావించడం సరికాదు. టెండర్ల విషయానికి వస్తే అమరావతి నిర్మాణానికి సిఆర్డీఏ పూర్తిగా పారదర్శకంగా బహిరంగ టెండర్లు ఆహ్వానించింది. అర్హత గల సంస్థలు ఆన్లైన్లో బిడ్లు సమర్పించాయి. ప్రతి టెండర్ పత్రంలో ప్రాజెక్టు వివరాలు, అర్హత ప్రమాణాలు, జాతీయ ISCPWD మరియు అంతర్జాతీయ ప్రమాణాలు LEED, ISO వంటివి స్పష్టంగా పేర్కొనబడ్డాయి. ఎంపిక ప్రక్రియలో సాంకేతిక అర్హతతో పాటు తక్కువ ధరను పరిగణలోకి తీసుకున్నారు. నాణ్యత, భద్రత, స్థిరత్వం కోసం అత్యున్నత ప్రమాణాలను అనుసరించారు. ఇవన్నీ సిఆర్డీఏ ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. అవి చూసి ఉంటే మీరు ఈ విధంగా వ్రాయడానికి మొహమాట పడేవారు, సిగ్గుపడేవారు. అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా డిజైన్ చేశారు. మన దేశ చరిత్రలో ఇంత శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా చేసిన ప్రాజెక్టు ఇంకొకటి లేదంటే అతిశయోక్తి కాదు. జగన్ రెడ్డి తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానంతో ఎలా అనర్థాలు జరిగాయో ప్రజలందరికీ తెలిసిందే. తిరుమల ప్రసాదాల విషయంలో జంతు గోవులు కలిసి ఉచిత అన్నదానం కూడా నాణ్యత లేకుండా చేశారు. జగన్ రెడ్డి హయాంలో రోడ్లలో గుంతలు పూడ్చేందుకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. చివరకు బ్రతిమాలినా వారు జగన్ రెడ్డిని నమ్మలేదు. ఈ పరిస్థితుల్లో 91 కోట్లు అన్న విషయం పెద్దదిగా ప్రచారం చేయడం వింతగా ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజం చెప్పాలంటే అటువంటి అబద్ధాల కన్నా జగన్ రెడ్డి పాలనలో ప్రజలకు కలిగిన విధ్వంసం, నష్టం గురించి చర్చించాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణాలు నిలిపేయడం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కొన్ని సంస్థలకు 100 కోట్లు నష్టం వచ్చింది. నిర్మాణ సామాగ్రి దొంగలించబడిన ఘటనలపై విచారణ చేయలేదు, చర్యలు లేవు. జగన్ రెడ్డి పాలనలో రోడ్లు తవ్వుకుని వెళ్ళిపోయినా కేసులు పెట్టలేదు, విచారణ జరిపించలేదు. అది జగన్ రెడ్డి అసమర్థ పాలన పరిస్థితి. ఇప్పుడు గతంలో నష్టపోయిన కంపెనీలు కూడా చంద్రబాబు గారి పట్ల నమ్మకంతో మళ్ళీ ముందుకు రావడం, తమ ప్రతిష్టకు ఆ ప్రాజెక్టులు ముఖ్యంగా భావించడం గమనించదగిన విషయం. దాన్ని చూడలేక, ఓర్వలేక ఈ రీతిలో కథనాలు రాయడం సిగ్గుచేటు. మీరు ఎంత తప్పుడు ప్రచారం చేసినా అమరావతి నిర్మాణం ఆగదు, ఆగదు, ఆగదు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం రాజకీయ నైతికతకు వ్యతిరేకం. ప్రజల మనసెరిగి పాలన చేయాలి. పరదాలు, Z+ భద్రత అవసరం రాదు. ఇంకా అమరావతిని అడ్డుకుంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ప్రజలు న్యాయం కోరుతున్నారే కానీ ప్రతీకారం కాదు. అయినా చరిత్ర చెబుతోంది, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వెళ్ళిన నాయకుల్ని వారు ఎలా తిప్పికొట్టారో, శ్రీలంక లాంటి దేశాల్లో ఎలా తరిమికొట్టారో చూసాం. వడ్డెల్లి మురళి గారు, అక్షరాలు జాగ్రత్తగా రాపించండి. అమరావతి మీద విషం చిమ్మడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఉండదు, ఇంకా దిగజారిపోవడం తప్ప. జర్నలిజం నైతిక విలువలను దిగజారుస్తున్న మీకు పదే పదే గుర్తు చేస్తున్నా మీ మారని వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. మారండి, ఇకనైనా మారండి. నమస్కారం. రాజధాని పునఃప్రారంభం పైన సాక్షి విద్వేష దాడి మొదలుపెట్టింది మళ్ళీ. సరే, యాజమాన్యానికంటే వాళ్ళ దోపిడీని, వాళ్ళ అరాచకాన్ని బయట పెడుతున్న కూటమి ప్రభుత్వం మీద కసి, కక్ష ఉండవచ్చు. ఉద్యోగస్తులకి, ఆ ఎడిటర్కి అంత విద్వేషం ఎందుకు? మీకు రాష్ట్రం మీద ప్రేమ లేకపోతే మీ పనులు మీరు చేసుకోండి. చక్కగా అభివృద్ధి పందాలో అడుగు వేస్తూ ఉంటే విద్వేషపూరిత రాతలు, అక్కసుతో మీ ఆర్టికల్స్ ఏంటి? వడ్డెల్లి మురళి గారు ఎన్ని పలుమార్లు మీకు హెచ్చరిస్తున్నా, చెబుతున్నా మీ విద్వేషాన్ని, మీ అక్కసును వెళ్ళగక్కుతూనే ఉన్నారు. పండుగ వాతావరణంలో పునఃప్రారంభమైన అమరావతి ప్రారంభాన్ని జీర్ణించుకోలేక, ఓర్చుకోలేక కళ్ళు కుట్టి అసత్య ప్రచారాలు మళ్ళీ మొదలుపెట్టారు. వేదనల రాజ్యం, వేడుకల రాజధాని అనే శీర్షికతో వడ్డెల్లి మురళి మళ్ళీ కట్టుకథలు. పునఃప్రారంభం జరిగిన 2వ రోజునే సాక్షి వాస్తవాన్ని తలకిందులు చేసి మరో రివర్స్ వ్యాసం రాశారు.
ప్రజా రాజధాని అమరావతి పునఃప్రారంభానికి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుండి లక్షలాది మంది వచ్చి నరేంద్ర మోదీ పాల్గొన్న సభను విజయవంతం చేశారు. దాన్ని జీర్ణించుకోలేక సాక్షి వక్రాక్షి విషపు రాతలు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రజలు ఏకకంఠంతో పునర్నిర్మాణాన్ని అంగీకరించాయి, అమరావతిని అంగీకరించాయి. ఒక్క సాక్షి మీడియా తప్ప. ఆనాడు జగన్మోహన్ రెడ్డి కూడా రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాలు తగ్గకూడదు, 30,000 ఎకరాల పైన ఉంటేనే మంచి రాజధాని కట్టుకోగలం అని చెప్పి ప్రగల్భాలు పలికి ఎన్నికల ముందు నేను కూడా ఇక్కడే శాశ్వతంగా ఉంటున్నాను, అందుకే ఇల్లు కట్టినానని చెప్పి ఆ ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని నమ్మించి ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాడో చూసాం. ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రజల చేతనే కాదు రాష్ట్రం చేతి మీద కూడా భస్మాస్మర హస్తం పెట్టి నాశనం చేసి వదిలిపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆనాడు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అయి ఉంది. మాట్లాడితే మడమ తిప్పనంటాడు, మాట తప్పనంటాడు. చేసేయ ఆ 2 పనులు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పడం, మడమ తిప్పేయటం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అన్నారు చలం. చలం గారి సూక్తి జగన్ రెడ్డి ముఠాకి కరెక్ట్గా సరిపోతుంది. జగన్ దోపిడీ ముఠా ప్రస్తుత బాధల్ని రాష్ట్ర బాధగా రుద్దే కపట ప్రచారం చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో దాన మాన ప్రాణ రాష్ట్ర ఆస్తుల్ని నష్టపోయిన, రక్షణ కోల్పోయిన ప్రజలు వేదనకు గురై జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేసి ఇవాళ సంతోషంగా ఉన్నారు. మితిమీరిన దోపిడీ చేసిన జగన్ ముఠా మాత్రమే వేదనలో ఉంది. విపరీతంగా దోపిడీ చేశారు. ఆ కేసులన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ఆ ముఠా బాధ వర్ణాతీతం. మేము దోచుకుంటాం కానీ మా మీద కేసులు పెట్టడం ఏంటని నిస్సిగ్గుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ వ్యాసాలన్నీ వాటికి నిదర్శనమే. రాష్ట్ర ప్రజల వేడుక కోసం, పొరుగు రాష్ట్రాల రాజధానులకు ధీటైన రాజధాని నిర్మాణం కోసం, దేశమంతా గుర్తించేలా ఆంధ్రుల రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు తన ప్రతిష్టను, కఠోర కష్టాల్ని దారబోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా రోజుకు అరగంట ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసిన పరిస్థితి ఉందా? జగన్ రెడ్డి సృష్టించిన విధ్వంసాన్ని, అరాచకాన్ని, ఆర్థిక ఉగ్రవాదాన్ని, ఆర్థిక దోపిడీని, ఆ దోపిడీ వల్ల నష్టపోయిన రాజధానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజుకి 20 గంటలు కఠోర శ్రమ చేస్తూ దారిన పెడతా ఉంటే కంటగింపుగా ఉంది వారికి. వాళ్ళ దోపిడీని సమీక్షిస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 పట్టాలా తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఈర్ష వెళ్ళగక్కుతోంది సాక్షి వక్రాక్షి మీడియా. ఫ్యాక్షనిస్ట్ కాకుండా ప్రజానాయకుడైతే అన్ని ప్రాంతాలని, అన్ని వర్గాలని సమదృష్టితో చూడాలి. విద్వేషం, అసూయ, వినాశకర లాంటి వక్రబుద్ధులకు దూరంగా ఉండాలి. అన్ని పార్టీలు ఆమోదించిన అమరావతిపై జగన్ ముఠా ఎందుకు దాడి చేస్తోంది? అసెంబ్లీ సాక్షిగా ఏకైక రాజధానిగా అమరావతిని సమర్థించిన జగన్ ఎందుకు మాట తప్పి మడమ తిప్పాడు? అమరావతిపై అబద్ధాల దాడి, విద్వేష దాడి ఎందుకు? ఇది ప్రజల ఆశలకి, ప్రజా నాయకత్వానికి విరుద్ధం కాదా? అందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టుంది జగన్ రెడ్డి వ్యవహార శైలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టు అన్ని సంస్థలని, అన్ని వ్యవస్థలని మితిమీరిన దోపిడీ చేశారు. లక్షల కోట్ల రూపాయల దోపిడీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లోని ఒక్కొక్కటి లోపలికి వెళ్తూ ఉంటే ప్రజల దృష్టి మళ్లించడానికి, తమ అవినీతిని బయటపడకుండా కప్పిపుచ్చుకునేందుకే వక్రాక్షుల విషపురాతలు, ప్రజల్ని దారి మళ్లించేందుకే విషపు సమావేశాలు, ప్రకటనలు. తన డబ్బు కక్కుర్తికి, తను దోచుకోవడానికి, ప్రజలు ఏమైపోతే నాకేంటన్న ఉద్దేశంతో 35 లక్షల కుటుంబాలని విషపూరితమైన మద్యం పోసి, మద్యం అమ్మి ఆ కుటుంబాలను సర్వనాశనం చేశాడు. సుమారుగా 70-80 వేల మంది అనారోగ్యం పాలై, కిడ్నీలు పాడై, లివర్లు పాడై, ఊపిరితిత్తులు పాడై బతుకీడుస్తున్నారు. అయినా ఆ మనిషికి డబ్బు ఆశ చావల, దోపిడీ ఆగల. లక్షల కోట్లు దోచుకోవడం, దేశాల సరిహద్దులు దాటించి ఇతర దేశాల్లో దాచుకోవడం. మీరేమైపోతే నాకేంటి, నా దోపిడీయే నాకు ముఖ్యం అన్న చందంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. తమ కంట్లో ఉన్న దూలాన్ని కప్పెట్టుకునేందుకు ఎదుటివారి కంట్లో నలక ఉందా అని వెతికే ప్రయత్నం చేస్తుంది జగన్ ముఠా. తమ దోపిడీ బయటపడుతున్న వైనంతో అమరావతి మీద విద్వేషపూరిత రాతలు రాస్తే, కుట్రపూరిత రాజకీయాలు చేస్తే, తన పేటీఎం గాలి చేత విష ప్రచారాలు చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజల దృష్టి మరలుతుంది అన్న ఉద్దేశంతోనే విషం వెళ్ళగక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేటి ధరలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయినా కాంట్రాక్టులు ఇస్తుంది, దాని ప్రకారం కాంట్రాక్టులు పనులు చేస్తారు. చదరపు అడుగు లెక్కను తీసుకొని అడుగు లెక్క ప్రచారం చేస్తున్నారు జగన్ రెడ్డి సైకో బ్యాచ్. చదరపు అడుగు ప్రభుత్వం చదరపు అడుగుకి ఎంత అని చెప్పి ఫిక్స్ చేసి కాంట్రాక్టర్కి ఇస్తే
దాన్ని అడుక్కు లెక్కగట్టి చదరపు అడుగు 7,000 ఉందనుకోండి, అడుగు వచ్చేటప్పుడు 2,500 ఎంత ఉంటుంది సుమారుగా. ఆ చదరపు అడుగు మాట తీసేసి అడుగుకి 7,000 8,000 కట్టబెడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు. అంటే చదరపు అడుక్కి మధ్య చిన్న గీతని మభ్యపెట్టి ప్రజల్లో విషయాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తుంది జగన్ముఠ. ఋషికొండ నిర్మాణానికి చదరపు అడుక్కి 20,000 రూపాయల పైన ఖర్చు పెట్టింది జగన్ముఠ. ఇక్కడికి వచ్చేటప్పటికి అమరావతి ప్రజా రాజధాని, ప్రపంచ మేటి రాజధానికి 7,000కి ఎంతకో కాంట్రాక్టులు ఇస్తూ ఉంటే కుళ్ళి ఏడుస్తూ ఉంది ఆ ముఠ. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పనకు పొరుగు రాష్ట్రాల రాజధానులకు ధీటైన అమరావతి నిర్మాణం అవసరమని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, విడిది ప్యాలెస్గా ఋషికొండకు బోడిగుండు కొట్టి 600 కోట్లు ఖర్చు పెట్టి అంతకు పూర్వం 200 కోట్ల విలువ చేసే భవనాలను కూలగొట్టి 1,500 కోట్ల రూపాయల స్థలంలో విలాసవంతమైన విడిది కేంద్రాన్ని కట్టుకున్నాడు. అంటే శాశ్వతంగా నేనే ఉంటాను, రాజకీయాల్లో నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి కట్టుకున్నాడు. ఉండవల్లి ప్యాలెస్ చూసాం ఎట్లా ఉంటుందో, లోటస్ పాండ్ చూసాం ఎంత విలాసవంతం కట్టుకున్నాడు. వీటన్నిటికి మించి యలహంక ప్యాలెస్ని ఎలా కట్టుకున్నాడో, రాజ్మహల్ రాజస్థాన్లో పూర్వపు రాజులు కూడా అంత అట్టాసంగా ఆర్పాటంగా ఉండవు. 35 ఎకరాల్లో అత్యంత విలాసవంతమైన భవనంతో కట్టుకున్నాడు. నువ్వు ఉండటానికే, మీరిద్దరు ఉండటానికే 100 రూముల ప్యాలెస్లు కట్టుకున్న నీకు ప్రజా రాజధాని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజధాని మంచిగా కట్టుకుంటే మీకెందుకయ్యా కడుపు మంట అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలన్న ఏకైక లక్ష్యంతో పెట్టుబడులను ఆకర్షించి నవ్యాంధ్రని ఆర్థికంగా పరిపుష్టి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేస్తా అమరావతి అనే రాజధానిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తూ ఉంటే మీకెందుకు బాధ, మీకెందుకు మంట, ఎందుకు విషపు రాతలు రాస్తున్నారు? అమరావతి నిర్మాణంతో పాటు ఇప్పటికే ప్రకటించిన సుమారు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్లో 80% రాయలసీమ ఉత్తరాంధ్రగా కేటాయించారు. రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ లాంటి అనేక పరిశ్రమలు వస్తున్నాయి, ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో టీసీఎస్ వస్తూ ఉంది. రైల్వే జోన్ ప్రకటించారు. రైల్వే జోన్ కేంద్ర కార్యాలయాన్ని శంకుస్థాపన చేశారు, పనులు ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎల్ మిత్తల్ లాంటి అనేక లక్షల కోట్ల పెట్టుబడి రూపాయలు అక్కడ గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. నువ్వు ద్వేషంతో, నీ కక్కుర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేద్దామని చెప్పి ఒప్పుకుంటే దాన్ని ఆపి 13,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఇప్పించి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ జరగకుండా ఆపింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. నువ్వు చేయని ప్రయత్నాన్ని వాళ్ళు చేసి ఆపితే దొంకపోయమ్మ బొంక నేర్చినట్టు నువ్వు ఇంకా బొంకుతా ఉన్నావు జగన్ రెడ్డి. 175 పారిశ్రామిక పార్కులు మంజూరు చేస్తున్నారు. పోలవరం నదుల అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే కృషి జరుగుతోంది. జగన్ పాలనలో స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన 1,000 కోట్లు దారి మళ్లించి వికేంద్రణపై గొడ్డలు వేటు వేశారు. సప్లై నిధులు దారి మళ్లించి సామాజిక న్యాయం గొంతు కోశారు. మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటాడు. వెన్నుపోటు పొడిచింది ఆ వర్గాల వారికే. జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాలని నాశనం చేశాడు. సప్లై నిధులు మొత్తం దారిని మళ్లించాడు. కేంద్రం ఇచ్చిన 1,000 కోట్ల రూపాయల నిధుల్ని దారి మళ్లించాడు. ఏం చేశాడో తెలియదు. ఎక్కడ ఏ బటన్ నొక్కితే ఏ ప్యాలెస్లో మూటలు పొగయో తెలియదు. కానీ మభ్యపెట్టాడు ప్రజల్ని, నమ్మించాడు ప్రజల్ని. నమ్మించి మభ్యపెట్టి వాళ్ళ నెత్తిని చేయి పెట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నిధులు దారి మళ్ళకుండా పంచాయతీలకు ఇచ్చి, సప్లై నిధులు ఆ కార్పొరేషన్లకు ఇచ్చి రాష్ట్రంలోని పేద ప్రజల్ని, ఆ ఎస్టీ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ని నిలబెట్టింది కూటమి ప్రభుత్వం. నువ్వు ధ్వంసం చేసిన ఆ వ్యవస్థల్ని గాడిని పెడుతూ ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. 88 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు రుణ సౌకర్యం పెంపుకు బ్యాంకర్లతో ప్రభుత్వం మాట్లాడింది. వీటితో పాటు ప్రతి కుటుంబం అభివృద్ధికి P4 పథకం ప్రవేశపెట్టింది. ఇలా దేశం గుర్తించే రాజధాని నిర్మాణంతో పాటు 3 ప్రాంతాల అభివృద్ధి, 175 నియోజకవర్గాల అభివృద్ధి, ప్రతి పంచాయతీ, ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ వాస్తవానికి విరుద్ధంగా జగన్ముఠ రాజధాని ఒకటే అభివృద్ధి చేస్తున్నదని ప్రచారం చేస్తూ విద్వేషం రెచ్చగొట్టే కుట్రలు చేస్తూ ఉంది. అమరావతి మీద వీళ్ళు ఎంత పడి ఎడుతున్నారంటే ఈ మధ్యన కూడా ప్రపంచ బ్యాంక్కి లేఖలు రాశారు, మెయిల్స్ పంపించారు. రాజధానిలో కుట్ర జరుగుతూ ఉంది, అది కొన్ని వర్గాలకే చెందింది, మీరు లోన్లు ఇవ్వద్దు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ కమిటీ వేసి అమరావతి 29 గ్రామాల్లో పర్యటించి విచారణ చేసి, మీ బతుకులు తగలయ్యా, మీరు ఇంత దరిద్రులా, మీ రాష్ట్రంలో ప్రజా రాజధాని గొప్పగా నిర్మాణం జరుగుతూ ఉంటే మీరు ఇలా ఏడుస్తారా అంటూ వాళ్ళు పెట్టిన ఈమెయిల్స్ని, వాళ్ళు పెట్టిన లెటర్స్ని వాళ్ళ మొహాన కొట్టింది ప్రపంచ బ్యాంక్. అయినా వాళ్ళకి సిగ్గురాదు.
ఈ వాస్తవానికి విరుద్ధంగా జగన్ ముఠా రాజధాని ఒక్కటే అభివృద్ధి చేస్తున్నదని ప్రచారం చేస్తూ విద్వేషం రెచ్చగొట్టే కుట్రలు చేస్తోంది. విద్వేష ప్రచారాన్ని తిప్పికొడితేనే ప్రతి పౌరుని బాధ, ధనం, ఆస్తులు, భూములు కాపాడుకోగలుగుతాం జగన్ రెడ్డి ముఠా నుంచి. జగన్ రెడ్డి విష ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు. వాస్తవాలు తెలుసుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకోండి. జగన్ రెడ్డి చేస్తున్న విష ప్రచారాన్ని బేరీజు వేసుకోండి. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో తెలుస్తుంది మీకు. 1,80,000 కోట్ల పైన ఒక మద్యంలోనే లూటీ చేశాడు, దోచేశాడు అడ్డగోలుగా. ప్రజలకు చెందాల్సిన సొమ్ముని కపట మాటలతో ప్రజలను దారి మళ్లించి దారుణంగా దోచుకున్నాడు. 1,80,000 కోట్ల రూపాయలకు పైన మద్యంలోనే. అరెస్టులు అవుతానే చూస్తున్నాం. ఏటోగోన విజయసాయిరెడ్డి కూడా చెప్పాడు నర్మగర్భంగా. బిగ్ బాస్ ఎవరో చెప్పకనే చెప్పాడు ఆయన. రాజ్ కసిరెడ్డి అరెస్ట్, మిథునరెడ్డి విచారణ, సూత్రధారులు, పాత్రధారులు అందరూ అరెస్ట్ అయ్యి నిజాలు వెళ్ళగక్కుతున్నారు. రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్కి తాళాలేసి పారిపోయిన యలహంక ప్యాలెస్ గుమ్మాలు డోర్లు కొడతారు. జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అవ్వడం ఖాయం. మద్యం కుంభకోణంలో దోచుకున్న 1,000 కోట్లు ఎక్కడికి దారి మళ్లించావో, ఎక్కడెక్కడ దాచావో అన్నీ బయటపడినాయి, అన్నీ బయటకు వచ్చినాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో 100 కోట్లకే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఒక ఎమ్మెల్సీ సంవత్సరం జైలులో మగ్గిన పరిస్థితి. నీది ఏకంగా 1,80,000 కోట్ల దోపిడీ. నిన్ను వదిలిపెడుతుందా వ్యవస్థ? నిన్ను వదిలిపెడతారా ప్రజలు? జగన్మోహన్ రెడ్డి 2004 నుంచి 14 మధ్యలో దోచుకున్నదంతా కక్కిస్తారు. 2019 నుంచి 2024 మధ్యలో నువ్వు మింగిన కొండలన్నింటినీ కక్కిస్తారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎంత విషప్రచారం చేసినా, నీ వక్రాక్షలో ఎన్ని రాతలు రాపించుకున్నా నువ్వు బయటపడలేవు జగన్మోహన్ రెడ్డి. 2019, 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో రైతులు 1,300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీ నికృష్ట పాలన వల్ల 1,300 జీవితాలు బుగ్గిపాలయ్యాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిప్ ఇరిగేషన్ సబ్సిడీలు మొత్తం తీసేసావు. ఆ పరికరాలు ఒక్కడికి ఇవ్వాల. కృష్ణా డెల్టా లాంటి ప్రాంతంలో రెండో పంటకు నీళ్లు ఇవ్వలేని అసమర్థపు నాయకుడు నువ్వు. పట్టెసీమ ఉపయోగించి నీళ్ళు ఇవ్వచ్చు. పట్టెసీమ ఉపయోగించి నీళ్ళు ఇస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అన్న కుళ్ళు బుద్ధితో 4 సంవత్సరాలు డెల్టా రైతాంగాన్ని అల్లాడించావు. నువ్వా రైతులకి చేశానని చెప్పుకునేది. జగన్ పాలనలో సరాసరి సంవత్సరానికి 260 మంది ఆత్మహత్య చేస్తున్నారు రైతులు. నువ్వు ధాన్యం సేకరణప్పుడు 7 నెలలు 8 నెలలలోపు ఏ రోజు కూడా ఆ రైతుకు నువ్వు డబ్బులు ఇవ్వాల. మద్దతు ధర అన్నావు. ఆ మద్దతు ధర డబ్బులు ఇచ్చేటప్పుడు తేమ శాతం ఎక్కువ ఉందని, పొట్టు ఎక్కువ ఉందని రకరకాల కటింగులతో 20%, 30% కట్ చేసావు. ఆ కట్ చేసిందన్నా సరిగ్గా ఇచ్చావా అంటే అది లేదు. మీ లోకల్ నాయకులు దాంట్లో కమిషన్ల కక్కుర్తులు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 24 గంటలలోపు ధాన్యం డబ్బులు ఏదైతే ధర ప్రకటించారో, ఏ ధరకైతే కొన్నారో ఆ డబ్బులు 24 గంటలలోపు రైతుల ఖాతాలో పడుతున్నాయి. ఇవాళ రైతు సంతోషంగా ఉన్నాడు. నీ గత 5 ఏళ్ల పాలనలో కన్నీరు పెట్టని రోజు లేదు రైతు. ఇవాళ సంతోషంగా తమ పనులు తాను చేసుకుంటున్నారు. 2023-24లో రబీలో 40 లక్షల టన్నులను ధాన్యం సేకరణ చేసి 1,630 కోట్ల రూపాయలు వాళ్ళకి బాకీలు పెట్టి, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా నీ తొత్తులైన కాంట్రాక్టర్లకు బిల్లులు పే చేసేసుకుని పారిపోయావు. ఆ భారం అంతా కూటమి ప్రభుత్వం పడింది. కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రైతుల బాకీల్ని, నువ్వు ఎగ్గొట్టి పారిపోయిన బాకీలన్నీ తెచ్చుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే, ఇవన్నీ ఆలోచించుకుంటే, బేరేజ్ వేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు నీ అరాచకం అంతా. ఇంకా నువ్వేదో కులాలని రెచ్చగొట్టి, మతాలని రెచ్చగొట్టి, ప్రాంతాల వరకు విడదీసి రాజకీయం చేద్దామంటే నీ పప్పులు ఉడకో జగన్ రెడ్డి. మద్యం కేసు నీ వెనకాల తాసుపాములా బుసలు కొడతా ఉంది. ఇసుక అక్రమ కేసులు ఉన్నాయి. మైన్స్ దోపిడీ ఉంది నీ వెనకాల. ఇంకా వేలాది ఎకరాల భూముల్ని దోచుకున్న కేసులు నీ వెనకాల ఉన్నాయి. నువ్వు అనకొండలాగా రాష్ట్రాన్ని మింగేయాలని చూసావు. రివర్స్ అయ్యి నువ్వు దోచుకున్న దోపిడీ అంతా అనకొండలాగా మారి నీ వెనకాల పడి బుస కొడతా ఉంది. తాత్కాలికంగా నువ్వు రక్షింపబడవచ్చు, కానీ నీ పార్టీకి రాజకీయ సమాధి కట్టేశారు ప్రజలు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది లేచే పరిస్థితి లేదే. నీ భాగవతాలను ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. జైళ్ళు రా జగన్ రెడ్డి అని పిలుస్తూ ఉన్నాయి. తప్పించుకోలేవు జగన్ రెడ్డి. నీకు అమరావతి రైతుల ఉసురు, రాష్ట్ర ప్రజల ఉసురు తగిలి తీరుతుంది. నువ్వు చేసిన పాపాలు శాపాలై నిన్ను తరిమి కొడతాయి.